హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఈ రోజు మన ఎపిసోడ్ 2 రివ్యూ చేయబోతున్నాం. నాతో ఉన్నాడు డి గాడు. హాయ్ రెడ్డి, ఎలా ఉన్నావు? ఎపిసోడ్ 1 కదా ఇది. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ కదరా, అది లాంచ్ ఎపిసోడ్ కింద అనరా? కాదు, ఈ రోజు ఎపిసోడ్ 2 కింద వస్తుంది. నిన్నటిది ఎపిసోడ్ 1. ఓకే ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ 1 గురించి రివ్యూ చేయబోతున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసాం, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అండ్ కొన్ని షార్ట్స్ కూడా రిలీజ్ చేసాం. అండ్ మా షార్ట్స్ కి 7,000 వ్యూస్ వచ్చాయి. ఏ 50 లైక్స్, నియర్లీ 50 లైక్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూడండి, చూడడమే కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసి వదిలేకుండా స్వైప్ చేయకండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. కూల్. ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. నీ విశ్లేషణ, నీ అనాలిసిస్, అసలు ఏంటి, నీ ఇంప్రెషన్ ఏంటి, అసలు ఏం జరిగింది హౌస్ లో? నేను యాక్చువల్గా అయితే ఎపిసోడ్ మొత్తం చూడలేదు, నేను బిట్స్ అండ్ పీసెస్ గా చూసాను. ఎందుకంటే ఆఫీస్ టైమింగ్ లో ఉండడం వల్ల నేను కొంచెం చూడలేకపోయాను. బట్ డి గాడు మొత్తం చూసాడు. సో డి, స్టార్ట్ చేయి. ఓకే, డిస్కస్ చేసుకోవడానికంటే జనరల్ గా నన్ను ఎపిసోడ్ లో అంతగా పెద్దగా ఇంపార్టెంట్ టాపిక్స్ లాగా ఏం కనిపించలేదు. ఓకే, సో జనరల్ గా నేను చూపించాడనే దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. షూర్, ఎస్. ఓకే, స్టార్టింగ్ లో ఓపెన్ చేసిన వెంటనే ఉంది రీతు అది క్లీనింగ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అందరూ లోపలికి వచ్చే ముందు నాగార్జున గారు వాళ్ళకి ఎవరికి టాస్క్ డ్యూటీస్ ఇచ్చారు కదా. సో జనరల్ గా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరు కామనర్స్. ఓకే, వాళ్ళు ఓనర్స్ కదా, వాళ్ళతో ఎలా డివైడ్ చేయాలని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే, సో రీతుకేమో క్లీనింగ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. అలా కళ్యాణ్ ఏమో వాషింగ్ ఇద్దామని చెప్పి. ఓకే, అదే నేను నాగార్జున ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఓకే, అది ఎవరికి ఇచ్చామని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ డే ఇంకా రూమ్ లోకి వచ్చి అన్ని సర్దుకుంటున్నారు. అప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి అన్ని వాళ్ళ థింగ్స్ అన్ని వాళ్ళు ప్యాక్ చేసుకుని అలా వాళ్ళ షెల్ఫ్స్ లాగా సర్దుకుంటున్నారు. సో ఈ టైంలో ఏంటంటే మర్యాద మనిషి ఉన్నారు కదా, తన టీ షర్ట్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. మా డాడీకి ఏదో మై బెస్ట్ డాడ్ ఏదో చూపిస్తాను నేను. అదే ఫ్యామిలీ వీక్ వరకు నేను సర్వైవ్ అయితే ఈ టీ షర్ట్ ని మా డాడీకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, చూపిద్దాం అనుకున్నా అని చెప్పి చెప్తున్నాడు ప్రియాకి. ఓకే, సో అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఇంకా ప్రియా అదే టాపిక్, అదే ప్రియా కూడా కొంచెం ఎమోషనల్ అయింది. అదే వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ మిస్ అవుతున్నా అని చెప్పి వచ్చి గంట అవ్వలేదు లిటరల్ గా, అప్పుడే ఫీలింగ్ ఎమోషన్. ఇతను కూడా ఏదో అన్నాడు, నాకు వాచ్ మిస్ అవుతున్నాను. అలవాటు మామూలుగా కూడా చేయలే వెళ్ళిపోతుంది వాచ్ టైం చూసుకోవడానికి అని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏముంది, మన ప్రోమోలో చూపించినట్టే సాంగ్ వాళ్ళు బయట నుంచి వచ్చి కొంచెం చీరప్ చేయడానికి మార్నింగ్ సాంగ్, అదే గేమ్ చేంజర్ లో మచ్చ సాంగ్ చేశారు. రామచ్చ సాంగ్ చేశారు. కొంచెం సెలబ్రేషన్ టైప్ లాగా వాళ్ళు క్రాకర్స్ అదే ఫ్లవర్ క్రాకర్స్ లాంటివి తీసుకొచ్చి చేశారు అన్నమాట. అది మొత్తం ఫ్లోర్ అంతా జల్లేసినట్టున్నారు లిటరల్ గా మొత్తం అంతా. అవును, దీని వల్ల ఎమాన్యుయల్ కి పెద్ద టాస్క్ అయింది. ఎందుకంటే వాడికి క్లీనింగ్ ఇచ్చారు కదా, మొత్తం క్లీన్ చేసి పెట్టాలి, ఇంక్లూడింగ్ హౌస్ కూడా కదా. హౌస్ క్లీనింగ్ ప్లస్ గార్డెన్ క్లీనింగ్ కూడా. హౌస్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్ ఎమాన్యుయల్ కి. ఓకే, సో సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అదే వాళ్ళకి బ్యాడ్జెస్ వచ్చాయి. బ్యాడ్జెస్ డిస్ట్రిబ్యూషన్ కి వీళ్ళ ఇప్పుడు ఓనర్స్ ఏమో కామనర్స్ కదా, వాళ్ళేమో మానిటర్ అన్నమాట. ఓకే, అంటే అదే ఎవరికి వర్క్ అసైన్ చేస్తున్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుండి మానిటర్ చేస్తారు. ఓకే, సో అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది డిస్కషన్. సో ఫస్ట్ కళ్యాణ్ పిలిచారు బిగ్ బాస్. కళ్యాణ్ పిలిచి అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ లో అదే నాగార్జున సార్ చెప్పినప్పుడు ఉన్న వాళ్ళనే ఇస్తున్నారు, లేకపోతే మేము కావాలంటే మార్చుకోవచ్చు అని కూడా చెప్పారు ఎస్ఐని పర్సన్. సో వాళ్ళు మాక్సిమం వాళ్ళనే ఉంచుకున్నారు. సో కళ్యాణ్ ఫ్లోరా సైని పిలిచి సేమ్ మీరు మీకు అసైన్ చేసిన వర్క్ బాగా చేశారు, సో మిమ్మల్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అని. ఓకే, తను కూడా పాజిటివ్ గానే తీసుకొని ఓకే వీళ్ళు కంఫర్టబుల్ నేను చేస్తానని చెప్పి వాషింగ్ క్లీనింగ్ కి నన్ను అసైన్ చేశారు. ఫ్లోరా సైని. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ సతీష్, మన హైలైట్ బాయ్.
మాక్సిమం ఎపిసోడ్ లో అంతా మాస్క్ మ్యాన్ హైలైట్ అయ్యి ఆడింది, పాజిటివ్ అవని ఆ, నెగిటివ్ అవని, కానీ అదే అదే ఫుటేజ్ చూసా. మాత్రం మాస్క్ మ్యాన్ కి ఎక్కువ వచ్చింది. ఫుటేజ్ ఆయనకే వచ్చింది, కొంచెం షేడ్స్ ఏవో ఉన్నాయంట కదా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన తర్వాత విల్ డిస్కస్. యా ఓకే. అదే మాస్క్ మ్యాన్ ఏమో హౌస్ క్లీన్ కి ఇమాన్యుయల్ కి ఇచ్చాడు. ఓకే అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ అయితే షష్టికి కూడా ఇస్తా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఓకే ఓకే ఒకవేళ ఇమాన్యుయల్ ఎప్పుడైనా చేయలేని పరిస్థితిలో ఉంటే షష్టికి కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఓకే అని అన్నమాట. ఓకే అయితే పవన్ ఏమో నెక్స్ట్ పవన్ వచ్చాడు, ఓకే భీమాన్ పవన్. ఇమోన్ అతనేమో రీతుకి డిష్ క్లీనింగ్ ఇచ్చాడు, డిష్ వాషర్. డిష్ వాషింగ్. ఓకే అంటే ఇంక్లూడింగ్ ఓన్లీ డిష్ క్లీనింగ్ లేకపోతే కిచెన్ క్లీనింగ్ కూడా ఇంక్లూడెడ్ అది? నెక్స్ట్ ఆ డిస్కషన్ అవుతుంది, ఓకే అది తర్వాత వస్తుంది. ఓకే ఫస్ట్ అయితే రీతుకి టాస్క్ అసైన్ చేశాడు, తర్వాత దమ్ము సీజే ఏమో రాముకి క్లోత్స్ వాషింగ్ ఇచ్చాడు. ఓ రాము రాథోడ్. రాము రావుతాడు. ఓకే ఓకే క్లోత్స్ వాషింగ్ 5 అన్ని, ఆ, అందరి బట్టలు అన్నమాట. Okay. నెక్స్ట్ ప్రియ ఏమో భరణికి తనుజాకి కుకింగ్ ఇచ్చింది. ఓకే జనరల్ గా ఫస్ట్ అక్కడ అనుకున్నప్పుడు ఆ. నాగార్జున ఇచ్చినప్పుడు తను సంజన గిల్లాని తీసుకున్నారు కుకింగ్ కి, ఓకే కానీ ఇక్కడేమో మార్చుకున్నారు, భరణికి తనుజాకి ఇస్తా అని చెప్పి ఇచ్చింది మాట వాళ్ళకి. ఓకే తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ అసైన్ చేస్తారు. ఓకే కానీ నెక్స్ట్ ఇవన్నీ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ మాస్క్ మ్యాన్ వచ్చి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏమంటాడు? అదే ఇందాక అన్నట్టు ఆ, అక్కడ బ్యాచెస్ ఏమో అదే 2-2 పెట్టారన్నమాట. ఓకే అయితే కొంతమంది మాస్క్ మ్యాన్ ఒక్కడు వేరేగా అంటున్నాడు, మిగతా వాళ్ళందరూ వేరేగా. ఓకే 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 మనం చూసాం కదా సినిమాలో. ప్రోమోలో చూసాం. ఎస్ 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 ఎస్. ఏంటంటే ఇక్కడ 2-2 బ్యాచెస్ పెట్టారు కదా, సో ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా మనం వర్క్ అసైన్ చేయొచ్చు కదా అని. అవును. ఓకే అయితే మనీష్ అంటాడు, ఆ, అలాగే ఎలా అనుకుంటారు, బిగ్ బాస్ ఒకరిని అసైన్ చేయమని చెప్పారు కదా, ఆ, మీరు ఇద్దరికి ఎలా అసైన్ చేస్తా అంటే అప్పుడు ఆ. మీకు ఆ. అసలు మాట్లాడలేదు, మీకు అవును మీకు ఆర్గ్యుమెంట్ badge అయింది. మీరు ఎలా అడుగుతారని చెప్పి అప్పుడు అవును మాస్క్ మ్యాన్ అంటే సరే అయినా సరే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఆ, ఏమన్నా వచ్చి బిగ్ బాస్ ఏమన్నా సరే నేనే తీసుకుంటాను, కావాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా రెడీ. ఆ, అది కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించిందిరా. లైక్ అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి నేను బిగ్ బాస్ ఏమనుంటే నేను వదిలేసి వెళ్ళిపోతా, ఫస్ట్ డేనే అంత ఓవర్ చేయాల్సిన అవసరంగా అది లేదు. కూడా అక్కడ సిచ్యువేషన్ కూడా లేదు, అంత సీరియస్ మ్యాటర్ కూడా కాదు అది. అక్కడ ఆయనకి స్కోప్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ అంతే అలాగే ఉంది, ఓకే. ఏదో రకంగా ఫుటేజ్ ఇవ్వాలని చెప్పి ఆ, అనిపిస్తుంది అవును జనాలకి. అవును 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 అవును. సో ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా వాయిస్ రైజ్ చేస్తున్నారు, ఓకే నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పి. ఇంకా వాళ్ళ కామనర్స్ వస్తున్నారు, అడుగుతున్నారు ఓకే అలా ఎలా చేస్తారో మీరు ఆగండి, చెప్పేది ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను చెప్పి గట్టిగా అలుస్తున్నాను అనమాట. బ్రో ఏదో గట్టిగా ఫిక్స్ అయినట్టున్నా, నేను ఎవరి మాట విన్ను, నాకు నచ్చినట్టే ఉంటాను అన్న ఏదో ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు ఉంది యాక్చువల్ గా. ఇంకా అంతే, ఆ డిస్కషన్ అక్కడితో అయింది. ఉమ్, తర్వాత ఇంకా అక్కడే ఇంకా మరి ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నారు, అలాగే మీరు అసలు పాయింట్ ఉండే మాట్లాడుతున్నారా లేకపోతే కావాలని మాట్లాడుతున్నారా అని అందరినీ అంటున్నాడు అదే ఆ, అదే మాస్క్ మ్యాన్. ఓకే ఓకే చూసాను. ఎస్ ఎస్ ఎస్. తర్వాత ఇంకా తర్వాత ఫుడ్ వచ్చింది. ఓకే ఫుడ్ వస్తే వాళ్ళు తినడానికి వస్తారు కదా లోపలికి, ఎవరు టెనెంట్స్. ఎస్ 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 ఎస్. చూసినప్పుడు తింటుంటే బయటికి వెళ్ళిపోమన్నారు కదా, ఎస్ ఎస్. సో వాళ్ళందరూ ఫుడ్ వస్తే తింటున్నారు, ఎవరు ఇమాన్యుయల్ వీళ్ళందరూ. అయితే అప్పుడు ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది, అదే అవును, బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఎస్. హౌస్ లో ఓనర్స్ మాత్రమే ఉండాలి, టెనెంట్స్ ఉండకూడదు అని చెప్తే ఇంకా అందరూ తినే వాళ్ళందరూ ప్లేట్లు వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే ఇంకా తర్వాత నుంచి మనం ప్రోమోలు ఏదైతే చూసామో అదే డ్రాక్ చేస్తూ ఉన్నారు అలాగా. ఓకే ఓకే. ఎవరు శ్రీజా అండ్ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు ఫుడ్ పట్టుకొని వెళ్ళి వాళ్ళు ఉన్న రూమ్ లోకి వెళ్ళి తినండి, మీరు తినకపోతే మేము మాకు కూడా బాధగా ఉంటుంది, మేము కూడా తిందామని చెప్పి. అసలు వీళ్ళకి ఎందుకు అంత దోల, అంత మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవడానికా లేకపోతే హ్యుమానిటీ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి? ఎందుకు వీళ్ళు అసలు లిటరల్ గాను? మాస్క్ మ్యాన్ అయితే కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ మాట్లాడినట్టు కెమెరా దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం పద్ధతిగా లేదు, నోట్ దగ్గర ఉన్న ఫుడ్ లాగేసుకుంటున్నాను మీరు, ఇలా చేస్తే నేను కూడా తిందని చెప్పి అతని ప్లేట్ పక్కన పెట్టి
భలే క్యాండిడేట్ ఉన్నాడు రాయుడు. ఓకే. అప్పుడేమో ఇలా అంతా అడుగుతున్నారు కామనర్స్, అదేంటి మీరు మీరు తినకుండా ఎందుకు అని అంటే, అది కరెక్ట్ కాదు, వాళ్ళు తింటే ఇమానుయల్ తింటున్నప్పుడు మరి వెళ్ళిపోమన్నారు కదా, అతను తింటే నేను కూడా తింటాను, తింటే నేను ఒకటి తింటా అని చెప్పి ఆడు అతను ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే. అయితే ఇంకా వాళ్ళకి ఇద్దామని చెప్పి మళ్ళీ యాపిల్స్ బనానాస్ అవును అవును తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే. ఒకసారి ఇచ్చారు కానీ వాళ్ళు వద్దు అన్నారు, మీరు వద్దులేండి మళ్ళీ బిగ్ బాస్ అంటారు. అదే బెడ్ మీద కూర్చుని ఏదో అంటున్నాడు, దీని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఏదో ఫుడ్ ఏదో ఇచ్చినట్టున్నాడు, బిర్యానీ ఏదో రైస్ ఏదో ఇచ్చినట్టున్నాడు. ఫస్ట్ అదే అందరికి బిర్యానీ పంపించేదో తింటున్నప్పుడే వెళ్ళిపోమన్నాను. ఓకే ఓకే ఓకే. అయితే వీళ్ళు ఫుడ్ తీసుకెళ్తుంటే ఫస్ట్ తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఓకే మీరు ఫుడ్ స్టోర్ రూమ్ లో పెట్టేయాలని చెప్పి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా. అవునవును. తర్వాత ఏదో అనౌన్స్మెంట్ వచ్చినట్టుంది, మీ అందరూ వచ్చి బయట నించోవాలి, మీరు ఏదో సంథింగ్. అయితే ఫుడ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టామంటే పెట్టేశారు. తర్వాత మళ్ళీ ఇంక ఫుడ్ లేదు కదా, ఇంక బనానాస్ యాపిల్స్ తీసుకెళ్లి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి. ఓకే ఓకే. అయితే ఇమాన్యుయల్ అంటున్నారు కామెడీగా, అప్పుడు అతను కామెడీ అంటే జనరల్ గా అవునవును. మీరు ఇప్పుడు తీసుకొస్తే మళ్ళీ పెద్ద ఆయన మళ్ళీ ఆయన ఏమి ఇస్తాడు మాకు, తీసుకెళ్ళిపోండి అయ్యా మాకేం వద్దు అని చెప్పి అంటున్నాడు, మీకు దండం పెడతాయ్యా మీరు తీసుకెళ్ళిపోండి మాకేం వద్దని. అవునవునవును. అప్పుడు అయితే పర్లేదు, ఏమన్నా అయితే మేము భరిస్తాం, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అని చెప్పి శ్రీజ మాస్ మ్యాన్ కూడా వీళ్ళిద్దరు అదే పాయింట్ మీద ఉన్నారు ఫస్ట్ నుంచి. అవును. అయితే అప్పుడు తనుజ ఏమో ఇలా అంటుంది, మీరు వచ్చి ఇస్తున్నారు కానీ మరి మన ప్రోమోలో చూసినట్టే అది పనిష్మెంట్ మీకు ఇస్తారో మాకు ఇస్తారో, అది హౌస్ మొత్తానికి ఇస్తే మరి మా పరిస్థితి ఏంటప్పుడు, ఇప్పుడు ఫుడ్ లేకుండా వచ్చిస్తున్నారు, అది అప్పుడు నైట్ కూడా ఇవ్వకపోవచ్చు కదా మరి ఫుడ్ ఇప్పుడు మీరు ఇస్తే, మరి అలాంటి టైంలో మరి మీరు ఇలా చేయడం వద్దు, బిగ్ బాస్ ఏది ఇస్తే అదే చేద్దాం అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమన్నారు. అదే అదే అవును చూసాను, మాస్క్ మ్యాన్ తో ఆర్గ్యూ చేస్తుంది లిటిల్ గా, మీరు అనవసరంగా ఎక్స్ట్రా చేయకండి, దానివల్ల మాకు అందరికి ప్రాబ్లం అవుతుంది అనేది చెప్పింది. అవును అదే. నెక్స్ట్ ఏమో బాగానే మాట్లాడుతున్నారు, అదే సేమ్ చూపించి వీళ్ళు వచ్చి మళ్ళీ గెలికి మొత్తం గెలికేస్తున్నారు వీళ్ళు లిటరల్ గాను. అవును, వాళ్ళ ఓనర్స్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇస్తున్నాం కదా, మనకు కూడా ప్రైవసీ ఉండాలి కదా, వాళ్ళు అస్మానీయుడికి వచ్చి ఇది చేయండి అది చేయండి అని చెప్పి మన ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నారు. అసలు ఓనర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్న మళ్ళీ ఇక్కడికి వస్తే మరి బిగ్ బాస్ ఏదో ఉంటారని చెప్పి. అవును వాళ్ళని అదే అదే చూసా. ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత జనరల్ కామెడీగా వాళ్ళు ఏదో స్కిట్ లాగా చేసుకుంటున్నారు కామనర్స్, ఏదో పెళ్లి సంథింగ్ ఏదో సూపర్ లాగా వచ్చేలాగా ఏదో టాస్క్ చేసుకున్నారు. ఓకే. తర్వాత రీతు చౌదరి ఉంది కదా, తర్వాత అందరు రిలాక్స్ అవుతుంది అనమాట హాల్ లోని కామనర్స్ అందరు. అయితే రీతు చౌదరి వచ్చి బిస్కెట్ ప్యాకెట్ దొంగలించాలని చెప్పి తీసుకెళ్తుంది. అయితే శ్రీజ చూసి అప్పుడు నేను చూసాను చెప్తుంది లిటల్ గా, అది అమ్మాయిని ఆపండి, బిస్కెట్ ప్యాకెట్ ఎలా తీసుకుని వెళ్ళిపోతుంది, మనం చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతుంది అని అన్నారు. ఓకే. అయితే సరే అని చెప్పి ఇచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ. ఓకే. అయితే తనుజ అంటుంది, మాకు వద్దన్నప్పుడేమో తీసుకోండి అంటున్నారు, తర్వాత ఈవినింగ్ 6 PM అయింది. ఓకే. బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేది, మీకు సర్ప్రైజ్ ఉంది గార్డెన్ ఏరియాకి రండి అని చెప్పి. అవును. అంటే అప్పుడు అందరూ వచ్చారు. అక్కడ ఏంటంటే ఓనర్స్ కి స్నాక్స్ ఇచ్చారు, సమ్ డోనట్స్ అండ్ కాఫీ టైప్ ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇంకా టెనెంట్స్ కేమో వాళ్ళు ఆఫ్టర్నూన్ ఫుడ్ తినలేదు కదా, వాళ్ళకి రైస్ సాంబార్ పొటాటో కర్రీ ఏదో పంపించారు మాకు. ఓకే ఓకే. సో వాళ్ళు అది తింటున్నారు ఈవినింగ్. అప్పుడే తినేసాక ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చేది ఏంటంటే, సో ఓనర్స్ అడిగింది టెనెంట్స్ కుక్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఓనర్స్ కి. ఓకే, అంటే కామనర్స్ అడిగింది వీళ్ళు కుక్ చేయాలి. ఓకే, సెలబ్స్. ఓకే. కానీ టెనెంట్స్ అంటే సెలబ్స్ కి మాత్రం బిగ్ బాస్ వాళ్ళకి వేరేగా ఫుడ్ పంపిస్తారు. ఓకే. ఎస్ 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 ఎస్. అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఈ మధ్యలోనేమో ఇమాన్యుయల్ గుండంకుల్ ఐ లవ్ యూ అని అన్నమాట మధ్యలో. వాళ్ళు ఇటు పక్క కూర్చున్నది, ఇటు పక్క కూర్చున్నది. అంత తినేసాక గుండంకుల్ ఐ లవ్ యూ అని అన్నాడు. ఆడేదో జోక్ గా అన్నాడు కానీ ఈయన బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు లిటరల్ గా.
అవును. అప్పుడు నవ్వాడు గుండంకుల్ అప్పుడు నవ్వాడు. ఆ, తర్వాత కొంతసేపు అయ్యాక మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ. ఏంటంటే అదే క్లీన్ చేయడానికి ఫ్లోర్ గార్డెన్. ఎంతసేపు పడుతుంది అంటే, సార్ నాకు ఆ! 1 డే పడుతుందో అనేదో చెప్పినట్టున్నాడు. హ్మ్. ఒక్కొక్కటి ఎత్తుకోవాలి, అవును. ఒక రోజు పట్టొచ్చు అనేదో అన్నాడు. అని మీ హ్మ్. మీ వాట్ యు సే మీ మానిటర్ మానిటర్ ఎవరున్నారో చెప్తాడు అంటే, హ్మ్. గుండంకుల్ అనకూడదు, గుండంకులే అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు రిజిస్టర్ అయింది. మీకు రిజిస్టర్ అయినప్పుడు అవుతుందా, చూసుకుందాం, అంతే. లెవెల్స్ దాటద్దు, హద్దు దాటద్దు, చూసుకుందాం, కొట్టుకుందాం అని చెప్పేదో మాటల ఘర్షణ అవును. అయింది లిటరల్ గా. అంతే. అదే సేమ్ అలాగే అనుకున్నారు. ఆ, సో, అదే ఎవరు మానిటర్ చేయాలి అని చెప్పారు బిగ్ బాస్. మానిటర్ చేసినోళ్ళు డిసైడ్ చేస్తారు. ఉమ్, ఎంతసేపులో వచ్చి కంప్లీట్ చేయాలని అంటే అప్పుడు ఎంఎన్ఎల్ అన్నారు. ఉమ్. ఏంటి బిగ్ బాస్, నేను ఇప్పుడు ఆయన గెలికాను, ఇప్పుడు ఆయన క్లీన్ చేయమన్నా చేయమంటారు ఆ, అలా. ఉమ్. అయితే అప్పుడే మాట గుండంకుల్ అన్నది, గుండంకుల్ ఏంటి ఆ. బాడీ షేమింగ్ చెయ్యొద్దు, ఆ. నేను సారీ చెప్పాను బ్రదర్, దేనికైనా. నేను సారీ ఆ, చెప్పాను మీకు, సారీ చెప్పాను మీకు. అది ఈ గ్యాప్ లోనే వచ్చి సారీ చెప్తామాట అని పట్టుకొని. ఓకే, ఓకే. ఉమ్. అది అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు క్లీన్ చేయడానికి. అదే. మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ అంటారంటే అయిపోయింది కదా, ఆ. అయినా ఇందాక అనలేనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకో రైస్ చేస్తున్నారు నాకు వాయిస్. నాకు అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు రిజిస్టర్ మీకు రిజిస్టర్ అయినప్పుడు చూసుకుందాంలే, బౌండరీస్ దాటద్దు. చాలా చూసాం, మేము చూసాం, ముందు ముందు చూద్దాం, హద్దులు దాటద్దు. సరే, నేను కూడా అని సారీ చెప్తాను అయితే నీకు కూడా అంటే, సరే మీరు మీరు కూడా అని అన్నాను అంటున్నారు. అవును, అవును. అదే మ్యాన్, మీరు కూడా అని చూసుకుందాం అప్పుడు అదే. అని అంటున్నారు. ఇంతకీ వీళ్ళు ప్యాచప్ దేనికని అయిపోయారా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా వాళ్ళకి గొడవ? నెక్స్ట్ ప్యాచప్ అయిపోయిందంట మార్నింగ్ దాంట్లో. ఓకే, 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 ఓకే. దేనికా లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ దాటొద్దు అవును. అని చెప్పి అంటున్నారు. అదే. సో అక్కడితో అది అయిపోయింది. ఇంకంతే, ఇంక పెద్దగా డిస్కస్ చేసింది ఏం లేదు. తర్వాత ఇంకో పాయింట్ మిస్ అయింది అక్కడ మధ్యలోని. వీళ్ళందరూ అదే మాస్క్ మ్యాన్ డిస్కషన్ అయిపోయిన తర్వాత వర్క్స్ గురించి లోపలికి వచ్చి వీళ్ళెవరు, కళ్యాణ్, ఆ, ప్రియ, ఆ. మనీష్, శ్రీజ, వీళ్ళ నలుగురు కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. దేని గురించి? అదే అదే మాస్క్ మ్యాన్ ఇతను ప్లాన్ తో వచ్చాడు, ఆ, చాలా క్లియర్ గా ఉన్నాడు, ఏదో అర్థం అవుతుందని చెప్పి ఇలాగా అనుకున్నారు. ఉమ్, అండ్ నెక్స్ట్ ఏమో మళ్ళీ వీళ్ళ గురించి, టెనెంట్స్ గురించి. ఓకే. ఆ, వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఫేక్ గానే అనిపిస్తున్నారు, ఫేక్ గా అందరూ ఉమ్, స్మైల్ ఇస్తున్నారు. ఉమ్. ఓన్లీ జెన్యున్ గా ఉన్నది ఇమాన్యుయల్ అండ్ షష్ఠి, వీళ్ళిద్దరే ఇమాన్యుల్ కొంచెం. కూడా అనేదో అన్నట్టుంది ప్రియా. ఇమాన్యుల్ కూడా కొంచెం ఏమో ఆ, చెప్పలేము చెప్పలేము అన్నట్టు ఏదో కవర్ ఉమ్, చేసింది. బట్ యా, నువ్వు అవును. చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎస్, చూసాను నేను. ఎస్. ఇమాన్యుయల్ అండ్ షష్ఠి మాత్రం కొంచెం ఫేర్ గా ఉంది, మిగతా వాళ్ళందరూ ఫేక్ గా అనిపిస్తున్నారు. అవును. కావాలని వచ్చి ఏదో అడుగుతున్నారు కానీ వాళ్ళకి, ఉమ్. వాళ్ళు అడిగినట్టు జెన్యునిటీ మిస్ అవుతుంది అని అనుకుంటున్నాను. అదే అప్పుడు ఇది మనీష్ ఏమో ఇలా హైఫై ఇస్తాడు కదా, ఎస్ 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 అని ఆ, చెప్పి హైఫై అవును. ఇస్తాడు. ఎస్ 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 ఎస్, చూసాను చూసాను ఉమ్, చూసాను. అంతే. ఇంకా డిస్కస్ చేసింది ఏం లేదు. మధ్యలో ఏదో అండ్ పులిహార ఏదో లాస్ట్, ఎపిసోడ్ నడిచింది కదా, పులిహార. వాళ్ళు లైటర్ అవునవును అదే. ఐ టు ఐ కాంటాక్ట్ ఏదో ఇచ్చుకున్నట్టున్నారు లిటరల్ గాను. దీంతోను అండ్ కళ్యాణ్. ఓకే, 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 ఓకే. జనరల్ గా నార్మల్ గా ఏదో అనుకుంటున్నా, అదే కళ్ళలోకి ఎంతసేపు ఆ, చూడగలరు అని. అదే అదే అదే. అంటే కళ్ళలోంచి ఎవరికి ఫస్ట్ నీళ్ళు వస్తే బ్లింక్. వాళ్ళు, అదే 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 ఆ, అదే. అదే బ్లింక్ చేసిన, ఎవరు నవ్వినా డిస్టర్బ్ అయినా వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పి అవునవునవునవును. కళ్యాణ్ రీతుని అనుకుని వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు. క్యూట్. ఫస్ట్ పక్క నుంచి ఈ మాన్యువల్ లో సాంగ్ పాడుతున్నమాట, ఆ, యానిమల్ లో సాంగ్. అవునవునవును. ఎవరెవరో అని. అవునవునవును, చూసాను 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 చూసాను. ఎస్ ఎస్ ఉమ్, ఎస్. ఏ పులిహార కలపడం అనేది బిగ్ బాస్ లో ఇట్స్ అ కామన్ థింగ్. ఇప్పుడు ఏ ఏ ఉమ్, ఏ ప్రతి సీజన్ లో ఏదో ఒకటి ఉంటది, ఉమ్, ఎలాగో అలా ఒక స్పార్క్ లా నడుస్తూ ఉంటది. అది కామన్ ఉమ్, మనకి. కాకపోతే ఇవన్నీ షోలో ఉన్నంత వరకే ఉంటాయి. బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఏం అంతే. వర్కౌట్ అవ్వు, అన్ని బ్రేక్ అయిపోతాయి. షోలో మాత్రం మనం ఉమ్, ఫస్ట్ సీజన్ లో నాకు తెలిసి అంత ఏం లేదనుకుంటా. సెకండ్ సీజన్ లో ఉమ్, మనం చూసాం తనీష్, దీప్తి అవును. సునైన. థర్డ్ సీజన్ లో ఎవరారు పునర్నవి ఇంకా రాహుల్. సీజన్ రాహుల్, 4 అవును. వచ్చేసి అఖిల్, మోనల్ చూసాం. అఖిల్ మోనాల్. అవును. సీజన్ 5 వచ్చేసి మన షణ్ముఖ్ ఇంకా సిరి అనుకుంటా. ఆ, యా, వాళ్ళతో సిరి, మంచి అవును. నడిచింది. సీజన్ 6 నాకు గుర్తులేదురా, సీజన్ 6 లో ఎవరైనా ఉన్నారా అలాంటి క్యాండిడేట్లు? సీజన్ 6 లోనే అది సీజన్ ఆ, సిక్స్. సీజన్ 6 అంటే మన శ్రీ సత్యాను ఇంకా అదే
అర్జున్ కళ్యాణ్. అర్జున్ ఆ, ఆ, అంత హిట్ అవ్వలే కదా అంత హిట్ అవ్వలేదు, వాళ్ళు అది కూడా. పెద్ద రొట్ట సీజన్, అది హిట్ అవ్వలేదు. సీజన్ 7 వచ్చేసి రతికాను ఇంకా పల్లవ్ ప్రశాంత్. అదొక అది 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 ఒక రొట్ట లిటరల్ గాను. వాడు వెళ్ళి మీద పడిపోవడం, అక్క 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 అనడం, మీద పడడం, అదేమో లిమిట్స్ లో ఉండని వార్నింగ్ ఇవ్వడం, అది ఎలిమినేట్ అవ్వడం, మళ్ళీ రావడం, అది పెద్ద రొట్ట అయిపోయింది. ఇంకా సీజన్ 8 లాస్ట్ ఇయర్ చూసాం, యష్మి ఇంకా నిఖిల్ నిఖిల్ యష్మి చూసాం. మళ్ళీ నిఖిల్ ఇంకో అమ్మాయి ఉండే చూడు, ఫస్ట్ లో వెళ్ళిపోయింది, ఆమె నిఖిల్ పేరు గుర్తు రావట్లేదురా. అదేరా వెళ్ళిపోయింది కదా ఒక ఆమె, సోనియా. సోనియా. నిఖిల్ సోనియా నడిచింది. సో కామన్ పులిహార అనేది మన బిగ్ బాస్ లోనే కామన్. హిందీ తీసుకో, తెలుగు తమిళ్ ఎక్కడ చూసినా పులిహార కలుపుకోవడం కామన్. సో ఈ సీజన్ లో కూడా జరగచ్చు, చెప్పలేం, ఏమైనా ఉంటే జరగచ్చు. దట్ మనం అలవాటు పడిపోవాలి అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ అది కామన్, అది నేచర్ కాబట్టి. మగ ఆడ మధ్యన అట్రాక్షన్ అనేది కామన్. వీ కాంట్ డూ బిగ్ బాస్ టీమ్ కూడా అలాగ ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తారు. వాళ్ళు కావాలనే బాగా వేసుకోండి అమ్మా, వేసుకోండి వేసుకోండి సార్ పర్లేదు అంటూ ఉంటారు లిటరల్ గా. సో అదనమాట. అరే డి, ఈ ఎపిసోడ్ అంతా నువ్వు రివ్యూ చెప్పే బాగుంది. ఇందులో మన సుమన్ శెట్టి ఎక్కడున్నాడు రా? అసలు హైలైట్ అయ్యాడా లేడా? అసలు ఉన్నాడా లేడా? సుమన్ శెట్టి ఒక్క దగ్గర వచ్చాడు. ఎక్కడంటే అది ఫస్ట్ టాస్క్ అసైన్ చేస్తున్నాయి కదా బ్యాడ్జెస్ ఇచ్చి, అప్పుడు వీళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు కదా, వీళ్ళు కూడా టాస్క్ అసైన్ చేయొచ్చు కదా అని మాట్లాడుకుంటే ఆమె చేస్తాం అని చెప్పి చెయ్యెత్తాడు. అంతే అంతే, సోలో డైలాగ్. సీజన్ అరే నాకు తెలిసి మామ అది కష్టం రా, ఆయన జర్నీ నాకేం కనబడ. మహా అయితే 2 weeks మ్యాక్స్ అనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? ఈ నామినేషన్స్ చూడాలి మరి. మాక్సిమం సంజనాకి ఇచ్చారు ఎక్కువ, సంజనాకి దానికి నామినేషన్ చేశారు. సో వెళ్తే ఆవిడ వెళ్ళొచ్చాం మరి, ఫస్ట్ చూడాలి. దాని తర్వాత వెళ్తే మరి సుమన్ శెట్టికి ఛాన్స్ ఉంది. సుమన్ శెట్టి నాకైతే పెద్ద జర్నీ కనబట్లేదు, బికాస్ హీఈస్ నాట్ యాక్టివ్. ఇంకా టాస్క్ స్టార్ట్ అయితే ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, చెప్పు. ఆదిరెడ్డి రివ్యూ చూసాను, ఆదిరెడ్డి రివ్యూలో ఏమో సుమన్ శెట్టి మౌనవ్రతం చేస్తాడు. అదైతే నిజమే, ఆయన ఏం మాట్లాడట్లేదు, కెమెరా ముందు రావట్లేదు, ఏమి చేయట్లేదు. డాన్స్ అప్పుడు ఏదో ట్రై చేశాడు, ఇలాగా ఏదో ట్రై చేశాడు. నువ్వు చెప్పినట్టు నేను కూడా అంతే, ఒకే ఒక డైలాగ్ లిటరలీ హీస్ నాట్ డూయింగ్ అని మనం ఎక్స్పెక్ట్ చేసిందే. మనం ప్రోమో వీడియో, గ్రాండ్ లాంచ్ వీడియో అప్పుడే చెప్పాం దట్ ఆయన కష్టమే అని చెప్పేసి. బట్ లెట్స్ సీ, ఈ వీక్ ఉంటుందా ఓటింగ్? ఓటింగ్ అదే నామినేషన్స్ అవుతున్నాయి కదా, ఈ రోజు అవుతున్నాయి మరి. ఓకే ఓకే, అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఇంకా 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 నాకు తెలిసింది, నువ్వు చెప్పినట్టు, నువ్వు స్టార్టింగ్ చెప్పినట్టు మాస్క్ మ్యాన్ కే ఫుటేజ్ ఎక్కువ ఆయన చుట్టూ తిరిగింది. మాస్క్ మ్యాన్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఏమో ఆయన ఆయన ఐ థింక్ హీ విల్ గో ఫార్వర్డ్. కొంచెం కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అవ్వచ్చు, బట్ ఐ థింక్ హీ విల్ గో ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. అండ్ నామినేషన్ వచ్చాక చూడాలి ఎవరు నామినేషన్ లోకి వస్తారో, ఏంటో ద ట్రెండ్స్ అవన్నీ మనం మాట్లాడదాం ఫ్యూచర్ వీడియోస్ లో. ఇంకా 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 ఎనీ ఒపీనియన్స్, ఎనీ వ్యూస్, ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? అదే నామినేషన్స్ వస్తే మనకి అర్థమవుతుంది. ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ లో అంటే అంతగా పెద్ద డిస్కస్ చేసిన మ్యాటర్ ఏం లేదు, అటు ఇటు తిరిగేది అంతా అంతే. వర్క్స్ గురించి, అసైన్ చేసుకోవడం గురించి, అంత పనులు చేయడం గురించి, దాని గురించి అంతా ఉంది. ఇంకా పెద్ద మ్యాటర్ ఏం లేదు ఎపిసోడ్ లో. ఎవరైనా ఇంట్రెస్టింగ్ అనిపించారా? లైక్ ఈ క్యాండిడేట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని ఎవరైనా అనిపించారా ఇప్పటి వరకు నీ ఒపీనియన్ లో? నాకైతే కళ్యాణ్ అనిపిస్తుంది ఎక్కువ. అంటే కళ్యాణ్ కొంచెం మాట్లాడినా కొంచెం పాయింట్ గా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే ఓకే. అండ్ కాంట్రవర్షియల్ అయితే మాస్క్ మ్యాన్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆయన అన్నిట్లో దూరి వాయిస్ ఒపీనియన్ చేయడం, ఆర్గ్యూ చేయడం, హలో బ్రదర్ ప్లీజ్ స్టాప్ అని చెప్పడం, ఇంకా స్ట్రిక్ట్ గా ఈజ్ గోనా బి ద కాంట్రవర్షియల్ క్యాండిడేట్. హీల్ బి ద కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఆఫ్ సీజన్. చూడాలి నాకు సార్ ఏమంటారు వీకెండ్ లో, అవన్నీ మనం చూడబోతాం అండ్ దాని గురించి డిస్కస్ చేయబోతాం. బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా అన్నారు కదా, దాని గురించి ఖచ్చితంగా అడుగుతాం అనుకుంటున్నాను. అదే నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పావు. ప్రతి సీజన్ లో ఎన్నిసార్లు చాలా మంది అన్నారు అలాగా. అవునవును, ప్రతిసారి మీకు డోర్స్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోండి అని చూపించారు చాలా సీజన్స్ లో. అవునవునవునవును. ఏంటి నువ్వు కామనర్ గా సెలెక్ట్ అయ్యి నీ బదులు ఇంతమంది బదులు నువ్వు సెలెక్ట్ అయితే డోర్ తీసి వెళ్ళిపోతాను, అంత క్యాజువల్ గా ఉందా నీకు? కొంత వేల మంది, లక్షల మంది లిటరల్ గాను సెలెక్ట్ అవ్వలేదు, అందులో మేము కూడా ఉన్నారా? అట్లా అట్లా నాకు తెలిసి క్లాస్ పీకాలి, పీకితే కొంచెం సెట్ అవుతాడు భయ్యా. మరి చూడాలి నెక్స్ట్ టైం అవుద్దాం. కూల్, వీ విల్ ఎండ్ ద వీడియో అట్ దిస్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మా D&D రివ్యూ ఆఫ్ ఎపిసోడ్ 1 ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోలతో నెక్స్ట్ టైం కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.
keep rocking and have a nice day and have a great night. Thank you so much. Bye bye.